పార్లమెంటు నేను పోటీ చేయాలని నేను ఆలోచనలేను, నిలబడతాని ఎక్కడ చర్చ లేదు. దానికి దాంట్లో నన్ను పక్కకు పెట్టేసిండి. ఇక దాని విషయంలో అభ్యర్థి విషయంలో అక్కడ పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇన్ఛార్జు దీపా మున్షి గారు, మా జిల్లా మినిస్టరు ఆ పార్లమెంట్ ఇన్ఛార్జు దామోదర్ రాజనరసింహ గారు, వాళ్ళు ముగ్గురు కూర్చొని, అట్లాగే ఏఐసిసి సెక్రటరీ మా పార్లమెంట్ ఇన్ఛార్జు విష్ణు గారు, ఇక వాళ్ళు కూర్చొని నిర్ణయం చేసుకుంటారు. ఆల్రెడీ అక్కడ దీనికి సంబంధించిన ఒక సర్వే కూడా జరుగుతున్నది. అందులో ఎవరు ఫిక్స్ అయితే బాగుంటుంది అనేది పార్టీ ఏఐసిసి చూసుకుంటుంది. ఇంట్లో నుంచి నన్ను మళ్ళొకసారి మీ ఊహాగానాల్లో మెదక్ పార్లమెంట్లో జగ్గారెడ్డి అనేది మైండ్లకి తీసేసేయండి. ఈ సబ్జెక్ట్ క్లోజ్. ఇక దాని నో కామెంట్స్. నో కామెంట్స్. ఇక నేను క్లారిఫై చేసేసిన. రేపు ఏమవుతుంది నేను ఇప్పుడు ఎట్లా చెప్తా. నో కామెంట్స్. ఏదో ఎవరు కడియం శ్రీ వయసు ఎంత ఏమా చెక్ చేసుకొని చెప్పండి అమ్మా. మళ్ళీ ఆయన అడిగితే మళ్ళీ నేను మళ్ళీ ఒక శ్రీగారిని మళ్ళీ చెక్ చేసుకోండి అమ్మా. కిషన్వేణి TV5 కిషన్వేణి ఇది శ్రీహరి కామెంట్స్ కరెక్ట్గా చెక్ చేసుకొని నేను మళ్ళీ రేపు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అడగండి, చెప్తా. సారీ, నేను సంగారెడ్డి నియోజకవర్గానికి పోకుండా కారణం ఏంటంటే నేను ఓడిపోయినా. అఫీషియల్గా నేను అక్కడ లేను. మా ప్రజలు నాకు రెస్ట్ ఇచ్చారు. ఒక 5 ఏళ్ళు 5 ఇయర్స్ నాకు రెస్ట్ ఇచ్చారు. గెలిపించినందుకు కృతజ్ఞతలు చెప్పాల్సిందే, రెస్ట్ ఇచ్చినందుకు నా సంగారెడ్డి పబ్లిక్ కృతజ్ఞతలు నేను చెప్పాల్సిందే. గెలిచినప్పుడు పని చేస్తా, ఓడిపోయినప్పుడు ఏదన్నా మిస్ అయినవి ఉంటే చెక్ చేసుకుంటే కూర్చుంటా హైదరాబాద్లో. కాబట్టి ప్రజలు ఏది చేసినా మన మంచి కోసమే అని నా అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తున్నా. నా ఓటమి వల్ల ఎవరు సంగారెడ్డి వాళ్ళు ఎవరు ఫీల్ కాకండి. ఇది నాకు చాలా సంతోషంగా ఉన్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఫుల్ టైం ఇస్తున్నా, గాంధీ భవన్కి వస్తున్నా. మా ముఖ్యమంత్రి, మా డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ప్రజా పరిపాలనలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు నేను గాంధీ భవన్కి వచ్చి రెగ్యులర్గా ఇక్కడ ప్రజలు ఎట్లున్నారు అంత మేము అబ్జర్వేషన్ చేస్తున్నాం మేడం. కాబట్టి ఏం ఇబ్బంది లేదు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు, నో ప్రాబ్లం. ఇంకేదన్నా ఖమ్మం మీద అంటే లేదు. వద్దదు బాగుండదు. గవర్నమెంట్ వచ్చింది, అయిపోయింది సీను, అయిపోయింది. అది అది వేస్ట్. పల్లెలు మాట్లాడుతుంటారు, వదిలేసింది. పల్లెలు మాట్లాడుతుంటారు సీఎం రేవంత్ రెడ్డి మీద. పెద్దానికి ఆడ రెస్పాండ్ అవుతాం మనం. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంట్, ఆయన బిజీ అనుకుంటుంది. ఎల్లయ్య మల్లయ్య కూడా మాట్లాడుతుంటే ఆడికి రెస్పాండ్ అవుతాం. ఇవన్నీ లైట్ తీసుకోండి. అదంతా ఇంకేదన్నా ఉందా? రాదు ఇంతమంది మేము అడిగితే. ఖమ్మం ఎవరు అడిగారు? ఖమ్మం ఎవరు అడిగారు? నువ్వే అడిగారు. ఖమ్మం పార్లమెంటు విషయంలో మీకు డౌట్స్ ఎందుకు? అందుకని మీరు రకరకాలుగా కథనాలు వస్తున్నాయి. ఇప్పుడు ఖమ్మం విషయంలో అందరికీ తెలిసిన విషయమే. అక్కడ రేణుకా చౌదరి గారు ఉండే. ఒకవేళ ఎవరు లేకపోయి ఉంటే బహుశా ఆమెనే ఎంపీ క్యాండిడేట్ ఆమెనే ఉంటుండేనేమో. ఇప్పుడు మేడం రేణుకా చౌదరి గారు రాజ్యసభ సభ్యురాలు అయిపోయింది, అధిష్టానం డిక్లేర్ అయిపోయింది, రాజ్యసభ అయిపోయింది మేడము రేణుకా చౌదరి గారు. ఇంకా పోటీలో ఉన్నది ఎవరు? ఖమ్మంలో డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క మిస్సెస్ ఉంది. అట్లాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ వాళ్ళ బ్రదర్, వాళ్ళ తమ్ముడు ఎవరో ఉన్నారు. అట్లాగే తుమ్మల నాగేశ్వరరావు గారు మినిస్టర్ సంబంధించిన కొడుకు కూడా ఏదో అన్నయ్య కూడా
పోటీలో దరఖాస్తు పెట్టుకున్నట్టుండు, వాళ్ళు కూడా ఉన్నట్టుండు, మినిస్టర్ కొడుకు. అట్లాగే జట్టి కుసుమ్ కుమార్ కూడా ఈ పోటీలో, హనుమంతరావు గారు, హనుమంతరావు బీసీ నాయకుడు ఉన్నాడు. అట్లాగే జట్టి కుసుమ్ కుమార్ కూడా పోటీలో ఉన్నాడు, దరఖాస్తు పెట్టుకున్నాడు. బీసీల పక్షాన నాకు ఇవ్వాలని హనుమంతరావు గారు మాట్లాడుతున్నారు. జట్టి కుసుమ్ కుమార్ ఏంటంటే ఆ ప్రాంతంలో రేణుకా చౌదరి గారు ఎంపీ ఉండుంటే, ఆమెను ఎంపీ ఉంటుండే, ఆయన అన్నమాట చెప్తున్నాను, నేను అన్నమాట కాదు, జనరల్గా ఆయన షేర్ చేస్తే అన్నమాట మీకు చెప్తున్నా, మీరు అడిగారు కాబట్టి. అది కూడా ఇప్పుడు ఆ ప్రాంతంలో మొదటి నుంచి సారథ్యం ఆమెనే లీడర్ కాబట్టి, మేడమే కమ్మ క్యాస్ట్కి సంబంధించిన కాబట్టి ఆమెను అప్పుడు ఉంటుండే. ఆ ప్రాంతంలో ఆ ప్రాంతం అంతా కూడా కమ్మకు సంబంధించిన సామాజిక వర్గము చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది కాబట్టి అదొక చర్చ రెగ్యులర్గా జరుగుతుంటుంది. ఇప్పుడు కమ్మ సమాజానికి సంబంధించిన మేడం రాజ్యసభ అయినాక ఒక జట్టి కుసుమ్ కుమార్ ఒక్కడే ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం నుంచి ఉన్నాడు. నాకు ఇప్పుడు టికెట్ విషయంలో నేను చెప్పేది కాదు, ఇది నా పరిధిలో లేని అంశం. ఇది జస్ట్ మీరు మళ్ళీ సోషల్ మీడియాలో, మీరు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కన్ఫ్యూజ్ కాకుండా. అయితే జట్టి కుసుమ్ కుమార్ ఆయన కమ్మ సామాజిక వర్గము, ఆయన మెజార్టీ మేడం లేదు కాబట్టి నాకు ఇవ్వండి అని, కమ్మ సామాజిక వర్గం నుంచి నాకు టికెట్ ఇవ్వండి అని ఆయన ఇక్కడ పిసిసి రేవంత్ రెడ్డికి చెప్పుకున్నట్టు నాకు సమాచారం. బట్టి విక్రమార్క గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారితో, సిడబ్ల్యూసి మెంబర్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ఆయన కూడా మాట్లాడినట్టు ఇదంతా ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఆయన కూడా సీరియస్ ఆస్పిరెంట్ అదే కమ్మ సామాజికం నుంచి ఖమ్మం సీటు కావాలని జట్టి కుసుమ్ కుమార్ కూడా ఒక సీరియస్ ఆస్పిరెంట్ ఆయన కూడా. ఇప్పుడు ఢిల్లీ ఏఐసిసి వాళ్ళు, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి, ఆ ముగ్గురు తుమ్మల నాగేశ్వరరావు గారు, లేకపోతే పొంగులేటి గారు, లేదా భట్టి గారు, వాళ్ళు కూర్చొని, రేణుకా చౌదరి గారు కూర్చొని మరి కమ్మ సామాజికం ఉన్నటువంటి పూర్తిగా ఇతనే ఉన్నాడని మరి జట్టి కుసుమ్ కుమార్ గారికి ఇస్తారా, ఎందుకంటే ఆ సామాజిక వర్గం అడుగుతుంది అనేది ఇదంతా చర్చ జరుగుతుంది బయట. మరి ఆయనకే ఇస్తారా, అది ఏఐసిసి డిసైడ్ చేస్తుంది, మన చేతిలో లేదు. వీళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తారు. అది ఇక మిగతా ఆల్రెడీ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు కదా. ఇక్కడ హనుమంతరావు గారు చేస్తున్నారు. కానీ కమ్మ సామాజిక వర్గం అనేది ఈరోజు వాళ్ళకు పెద్ద రోల్ అక్కడ. ఖమ్మంతో పాటు ఈ తెలంగాణ బార్డర్ అంతా కూడా కమ్మ సామాజిక వర్గం ఉంది. హైదరాబాదులో వాళ్ళది చాలా ఉంది. ఇప్పుడు మల్కాజిగిరిలో కూడా కమ్మ సామాజిక ప్రాతినిధ్యం చాలా ఉంటుంది. హైదరాబాద్లో మేజర్ పార్ట్ కమ్మ సామాజిక వర్గం ఉంది. ఆ క్యాస్ట్ గురించి చెప్తున్నా, మిగతా క్యాస్ట్ లేరని కాదు. మిగతా వాళ్ళు రెడ్డిలు ఉన్నారు, రాజులు ఉన్నారు, కాపులు ఉన్నారు, అందరు ఉన్నారు, అంతా ఉన్నారు ఇక్కడ. జస్ట్ మీకు వచ్చిన డౌట్లో జస్ట్ నేను అట్లా కన్ఫ్యూజ్ కాకుండా జస్ట్ మీకు కొంత అవగాహన కోసం మీకు తెలియజేయడం జరుగుతుంది.